ఇవాళ నిజామాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ తర్వాత నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. ఇవాళ నిజామాబాద్ లోక్సభ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇక నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ తర్వాత నిజామాబాద్ పాత కలెక్టరేట్ మైదానంలో బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కు నామినేషన్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రవీందర్, చెప్పండి. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇవాళ నిజామాబాద్ కలెక్టరేట్లో మంత్రులు హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులతో అందరితో కలిసి ఇవాళ బాజిరెడ్డి గోవర్ధన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటి 2 సెట్లు ఇవాళ వేస్తారు. ఈ నేపథ్యంలో నామినేషన్ కన్నా ముందు నిజామాబాద్ స్థానికంగా ఉన్నటువంటి పాత కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మంత్రులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఈపాటికే పూర్తి చేయడం జరిగింది. నిజామాబాద్లో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ మైదానంలో ఈ సభకు వేదిక కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ శ్రేణులు ఈపాటికే సంసిద్ధమయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మొదటి దశ ప్రచార పర్వం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి స్థానికంగా ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఈ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా సుపరిచితుడు, సీనియర్ నేత, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎదిగిన నేత, ఒక బీసీ నేత. అందుకు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అవకాశం కల్పించినారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో బీసీలంతా కంకణబద్దులయ్యారు. బాజిరెడ్డి గోవర్ధన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఈపాటికే ప్రతినబూరిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం చూస్తున్నాం, సభా వేదికకు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపుగా మరో గంటలో సభకు ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు పాల్గొనే ఆస్కారం ఉంటుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మధ్యాహ్నం ఈ సభ ముగుస్తుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సభను తొందరగా ముగించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేశారు. వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షామియాలు, వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా కూలర్ల సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అనేక సమస్యలకు నిలువైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు కోపంతో ఉన్నారు. ఈ ప్రాంతం అనేక సమస్యలకు
ఉన్నటువంటి కాంగ్రెస్ హయాంలో ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు మంత్రి హరీష్ రావు గారి వేదిక నుంచి జవాబు ఇవ్వబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా సంసిద్ధం చేస్తున్న నేపథ్యంలో హరీష్ రావు గారి రాకతో ఈ సభ అంతా గులాబీమయం సంతరించుకోబోతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత బాజిరెడ్డి జగన్ గారు ఉన్నారు. జగన్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి అనేక సమస్యలు చూసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి కూడా ప్రజలు వంచే విధంగా, ప్రజలను మోసం చేసే విధంగా వ్యవహరిస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. మరోసారి అతను బరిలో నిలబడ్డారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మరో వ్యక్తి బరిలో నిలబడ్డారు. ఎట్లా అనిపిస్తుంది? మీరు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ ఉంది. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలేమనుకుంటున్నారు? ఇప్పుడు మనము గత 10 సంవత్సరాలు ఏదైతే కేసీఆర్ గారి పరిపాలన ఉండేనో ఆ పరిపాలనలో చూసినటువంటి ఏదైతే మానవీయ కోణం, ఆ సాఫ్ట్నెస్, ఆ సెన్సిటివిటీ, ప్రజల పట్ల గౌరవము, రైతుల పట్ల గౌరవం, మహిళల పట్ల గౌరవం అనేది ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అది కనబడడం లేదు. వాళ్ళు ఏ ప్రశ్న అడిగినా కూడా వెటకారంగా సమాధానం చెప్పడం, రైతులు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళను వెటకారంగా సమాధానం చెప్పడం. నేను కొన్ని షార్ట్ రీల్స్ చూస్తున్నాను. ఒక రైతు బాధపడి చెప్తే ఆ రైతుకి కామెంట్స్ కూడా చాలా చండాలంగా పెడుతున్నటువంటి దౌర్భాగ్యపు రాజ్యంలో ఉన్నట్టు మాకు అనిపిస్తూ ఉంది. ఏ రోజు మాకు కేసీఆర్ గారు ఇటువంటి సంస్కారాన్ని నేర్పలేదు. ఈరోజు మాకు అనిపిస్తుంది, ఈరోజు కేసీఆర్ గారు ఓడిపోయారు కాబట్టి ప్రజల్లో వాళ్ళకు వ్యత్యాసం అనేది ఏర్పడిపోతుంది. మేము ఎక్కడ పోయినా ఎవరికి ఫోన్ చేసినా ఖచ్చితంగా అన్న మీకే చేస్తాం, ఎందుకంటే మేము గోసపడ్డాము, మేము మోసపోయినాము. కేసీఆర్ గారు అన్నట్టు వాస్తవం అది. అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఏం ఏర్పడదు. ఇప్పుడు మన ఇంటి పెద్ద ఉన్నప్పుడు మనకు ఏర్పడదు. మనం చిన్నపిల్లల్లాగా ఆనందంగా ఉంటాం. మనం ఇంటి పెద్ద పోయిన తర్వాతనే బాధ్యత మీద పడ్డప్పుడు అర్థమవుతుంది. అట్లనే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి, మా కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరించి మా నాయకుల్ని పార్టీలోకి తీసుకుంటున్నారు, బ్లాక్మెయిల్ చేసి పార్టీ నాయకులను తీసుకుంటున్నారు. ప్రజా సంఘాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ రూరల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక దుర్మార్గుడు భుజం మీద చేతేసి మరీ బెదిరిస్తూ ఉన్నాడు, నువ్వు మా పార్టీలోకి రాకపోతే నీ సంగతి చూస్తా అని చెప్పి. ఇటువంటి దుర్మార్గపు పాలనలో ఉన్నాం. అంటే పైన ఉండే వ్యక్తి ఎట్లుంటాడో కింద ఉన్నవాడు కూడా అట్లనే ఉంటాడని ఈ కొన్ని సంఘటనల ద్వారా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఘరవాపసీ కోసం ఫోన్లు చేస్తూ ఉన్నారు. కానీ కేసీఆర్ గారు అన్నట్టే కాళ్ళు మొక్కినా కూడా వాళ్ళని దగ్గర రానియమనేది ఏదైతే కేసీఆర్ గారు అన్నారో, ఇప్పుడు మళ్ళీ వాపస్ ఇంటికి వస్తామని అంటే మేము కూడా అదే పరిస్థితిలో వాళ్ళని రానివ్వము. ఎట్టి పరిస్థితిలో ఈరోజు ఎంతోమంది ఉద్యమకారులు ఈరోజు పార్టీతో ఉన్నారు. చాలామంది గత 20 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా పార్టీతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా నిబద్ధతతోటి పనిచేస్తున్నారు, సైనికుల్లాగా పనిచేస్తున్నారు, ఇంటింటికి వెళ్తున్నారు. అయితే ఒకటి డిఫరెన్స్ ఏంటంటే ఎక్కడ చూసినా ఒక ఆర్తనాదం అనేది, అంటే 100 రోజుల్లో ఇంత దరిద్రం రావడం అనేది అది అర్థం కావడం లేదు. దానికి సభ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో సభకు ఈపాటికి ఏర్పాట్లు పూర్తి చేసేయడం జరిగింది. గత అనేక సమస్యలు గత 4 సంవత్సరాల నుంచి ఎదుర్కొన్నటువంటి రైతాంగం కథం తొక్కబోతుంది. ఉద్యమ రూపంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఉద్యమం చేయాల్సిన పరిస్థితి, ఉద్యమంని కథం తొక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని సాధారణ ప్రజలు, రైతులు అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఈ పార్టీకే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలు తేల్చి చెప్పడం. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీందర్.